సైదాపురం మండల కేంద్రంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు లబ్ధిదారులు ఈ నెల 15 నుండి వచ్చే నెల 10 వరకు దరఖాస్తు అవకాశం ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్. ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఈ నెల 15 నుండి వచ్చే నెల 10 వరకు దరఖాస్తు చేసుకోవడానికి ఓబీఎంఎస్ ఓపెన్ లో ఉందని ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ తెలిపారు. సైదాపురం మండలానికి సంబంధించి 4 బ్యాంకుల పరిధిలో 32 రుణాలు ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. రేషన్, ఆధార్ కార్డ్, ఇన్కమ్, కులం సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ ను అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. బ్యాంకులలో సక్రమంగా లోన్లు తిరిగి చెల్లించే సివిల్ స్కోర్ ఉన్న వాళ్లకు బ్యాంకులో లోను పొందే అవకాశం ఉంటుందని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 32 రుణాలు మంజూరైనాయి. మనకి సైదాపురం మండలంలో 4 బ్యాంకులు ఉన్నాయి. సైదాపురం గ్రామంలో ఒకటి, చాగనం ఒకటి, రూట్కూర్ ఒకటి, ఎస్బీఐ కలిసేది. ఈ 4 బ్రాంచుల పరిధిలో సర్వీస్ ఏరియాలోని ఎస్సీ లబ్ధిదారులకి మొత్తం 32 యూనిట్లు మంజూరు కావడం జరిగింది. ఈ నెల మనకి 15వ తారీఖున ఓబీఎంఎస్ ఓపెన్ అయింది. ఈ నెల 15వ తారీఖు నుంచి వచ్చే నెల 10వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేటు, నేటివిటీ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, అదేవిధంగా ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్లు వీటి సహాయంతో మనం యూనిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకర్లు కూడా ఏంటంటే మన సివిల్ రేట్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మంచి సివిల్ రేట్ ఉన్న వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకుంటే వారికి రుణాలు పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంతవరకు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ సందర్భంలో అందరికీ చెప్పడం ఏంటంటే ప్రతి లబ్ధిదారులు కూడా ఏంటంటే బ్యాంకు ద్వారా ఏదైనా రుణాలు తీసుకుంటే సివిల్ రేట్ అనేది మెయింటైన్ చేయండి. సకాలంలో రుణాలు చెల్లిస్తే మనకి కొత్త రుణాలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే లబ్ధిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిగా కోరుతాను. వచ్చే నెల 10వ తారీఖు వరకు మనం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఒక హార్డ్ కాపీని కార్యాలయానికి అందజేస్తే ఇంటర్వ్యూ సమయంలో వీటన్నిటి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ఎస్సీ లబ్ధిదారులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిగా